నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. వాతావరణం చల్లగా ఉంది కదండి. ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడిగా మసాలా మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా ఇక్కడ బజ్జీ మిర్చి తీసుకోవాలి. నేను ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత తడేమీ లేకుండా తుడిచేసుకోండి. ఆ తర్వాత ఇలా చివర్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఘాట్ పెట్టేసుకొని ఇందులో నుంచి విత్తనాలు తీసేసేయాల. ఇలా అన్ని బజ్జీ మిర్చి కూడా ఇలానే చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒకసారి కడుక్కున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ శనగపిండి కప్పున్నర దాకా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ శనగపిండిలోకి కొంచెం పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. తర్వాత కొంచెం వామును క్రష్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొంచెంగా వేసుకుంటూ ఇప్పుడు మనం ఇలా పిండిని కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, ఇది కూడా మనం గుజ్జు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం తిక్కుగానే తీసుకోవాలండి చింతపండు గుజ్జు. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా శనగపిండి, కొంచెం వాము వేసుకోండి. ఆ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ బ్యాటర్లోకి కొంచెం వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల బజ్జీలు గట్టిగా రాకుండా బాగా వస్తాయి సాఫ్ట్గా. ఇప్పుడు ఈ మిర్చి తీసుకొని ఇందులోకి మనం ఈ చింతపండు ఇది రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పెట్టేసుకోవాలి. ఇలా చింతపండు మసాలా పెట్టి ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి బజ్జీలు. ఇలా మనం అన్ని మిర్చిలకు కూడా ఈ చింతపండు మసాలా అనేది పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం కాసేపు. ఈలోగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క మిర్చి తీసుకొని ఇలా బ్యాటర్లో డిప్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా, 1 by 1 మిర్చిలు వేసేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం అలా వదిలేసేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా పచ్చిదనం అనే లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్న విధంగా మంచిగా వేగాలి మిర్చీలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి రెడీ అయిపోయినవి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. నెక్స్ట్ మీరు మిర్చి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ హీట్ ఉంటే హీట్ అనేది కొంచెం తగ్గించుకున్న తర్వాత మిర్చిలు వేసుకోండి. ఇప్పుడు ఇంకొన్ని మిర్చిలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా, ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఉల్లిపాయలు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులోకి చాట్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని పల్లీలను వేపుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. మనకు బయట బజ్జీలు తీసుకున్నప్పుడు కొంచెం పల్లీలు వేస్తూ ఉంటారు కదండి వాళ్ళు, అలాగే మనం కూడా ప్రిపేర్ చేసుకుందాము. అయితే అవి చప్పగా ఉంటాయి కాబట్టి మనం ఇక్కడ కొంచెం మసాలా యాడ్ చేసుకున్నామంటే బాగుంటుంది కాబట్టి చాట్ మసాలా, కారం, ఉప్పు వేసేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న బజ్జీకి మధ్యలో ఇలా ఘాట్ పెట్టేసుకొని ఇందులో మనము ఉల్లిపాయ మసాలా పెట్టుకోవాలి. అన్నీ వేసుకున్నాం కదా చాట్ మసాలా గిట్ట, అది ఉల్లిపాయ పెట్టుకున్నాక పైనుంచి కొంచెము క్యారెట్ కూడా ఇలా తురుముకొని వేసేసుకోండి. చూసారు కదా, ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకొక బజ్జీ కూడా చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మనము
డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనవలసిన అవసరమే లేదు. ఇలా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి. అన్నీ రెడీ అయిన తర్వాత తినే ముందు పైనుంచి కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోండి. తర్వాత చాట్ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం నిమ్మరసం కూడా వేసేసుకోండి. అంతేనండి, మసాలా మిర్చి బజ్జీ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.